చికెన్ ప్రియులకు విజ్ఞప్తి, మీకు చికెన్ తినాలని కోరిక ఉంటే ఇలా తినొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ రోగం ఉంది కనుక. జాగ్రత్త సుమి. చికెన్ సెంటర్ వాళ్ళు దయచేసి ఏమనుకోద్దండి. అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా తింగర్స్ వచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కయ్య కరెక్ట్ గా వచ్చారు. సారా తమ్ముడు, కులాసానా? ఆ కులాసే. ఎక్కడి నుంచి రావడం? మనో నుంచే. బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను. బావా ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య నాకు కూడా వడ్డించేవి. అలాగే. తమ్ముడు కూడా వడ్డించవే. బావా నాటికి ఎంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది చూరుకు వెళ్లాడుతోంది అదిగో. అన్న నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారేమిటి? వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తొండం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుందేమిటి? నా పట్ట ప్రాణి పాయఖానాలు నిలుస్తుందేమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడేమిటి? ఏమైంది? ఏమైంది నా రాజ్యానికి? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ టు మై కింగ్డమ్? ఏమైంది? నా రాజ్యానికి ఏమైంది? చెప్పండి, చెప్పండి. తమ్ముడు ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైంది మావయ్య? అంతా మీ నాన్న చలవేనమ్మా. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా కాస్త నా కోటు బ్యాగు తెచ్చిపెట్టండి. నేను అలా బయట